అంటే ఈయన పాపులర్ అయిపోవాలి ఇప్పుడు నాకు అర్థం కాదు. ఆ లెక్క నిన్నెవడు అడిగాడా? శోభిత అడిగిందా? నాగ చైతన్య అడిగాడా? సమాంత అడిగిందా? ప్రభాస్ వచ్చి నేను సూసైడ్ చేసుకుంటా లేదని అడిగాడా? నీకు ఎవరు చెప్పారాయా? అక్కడెక్కడో గుడి దగ్గరికి వెళ్ళిపోయి హస్బెండ్ అండ్ వైఫ్ కలిసి ఉంటే పిల్లలు పుడతారు, అక్కడ కలవాలి అని చెప్పి ఒక ప్రైవేట్ మూమెంట్ ని కూడా పబ్లిక్ లో టీవీలో డిస్కస్ చేస్తుంది. నిన్నెవడు అడిగాడు? నువ్వు కూర్చొని థర్డ్ పార్టీస్ అందరి గురించి ఇక్కడ పిచ్చ బోర్డు వేసుకుని దానిపైన 2 గీతలు బరికేసి నీ జాతకం ఇంతే పో అని చెప్తే తమాషాలుగా ఉన్నాయా? జనాలు అక్కడ చచ్చిపోతున్నారు పాజిటివ్ థింకింగ్ గురించి. ఎన్ని క్లాసెస్ తీసుకుని థెరపీస్ తీసుకుని ఇలాంటి నీచమైన చీడ పురుగులు సొసైటీలో ఎక్కువ అయితేనే థెరపీ సెంటర్స్ ఎక్కువ అవుతున్నాయి కాదండి. అబండెంట్ నెగిటివిటీ. ఈ రాష్ట్రంలో పుట్టావు, నాశనం. అందరు నాశనం అయ్యారా? పైగా ఎక్కడో నేషనల్ కెలామిటీలు వస్తే కూడా దాన్ని కూడా ఇన్కోట్ చేసుకో. ఏముండదండి, గాలి నీరు నిప్పు ఈ పంచభూతాల్లో ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. అతివృష్టి, జనాల ఆలోచన ధోరణి, లేకపోతే ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ లైఫ్ స్టైల్స్ లీడ్ చేయడం వల్ల చాలా కెలామిటీస్ వస్తాయి. అలా సర్వసాధారణంగా జరిగే కెలామిటీస్ని కూడా ఏదో దైవజ్ఞ శర్మలాగా పొట్టలో వేసుకుని నేను మొత్తం నిజాలు చెప్పేస్తున్నా అని చెప్పి వేసుకోపోయావా? నీకు దరిద్రం ఏంటి నెగిటివ్గా అవటానికి? ఇంకా పైకి వెళ్ళిపోవాలి, నేను ఎక్కడికో అని చెప్పి పేర్లు పెట్టుకోవాలి కదా. అలా పైకి వెళ్ళాలంటే నీవేం పూజలు చేసుకోవాలి నీకు తెలియాలి కదా. కామాఖ్య గుడికి వెళ్తేనే నేను బయటకు గంటేశారనే వీడియోలు ఉంటాయి. నీ గురించి చూపించక ఏం చేయాలి? ముద్దుగా బాబు చాలా బాగా చెప్తాడని అలా దమ్ముంది నా నీ ఫోటో వేయడానికి. నువ్వు కూడా నాది